చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పైన నిధులు కేటాయించకుండా నెల్లూరు జిల్లా పైన పక్షపాత ధోరణి ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్ టీ షర్ట్ వాళ్ళు కూర్చోమని చెప్పండి. అలా మధ్యలో నిలబడుకుంటే వెనకాల ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి కనిపించి దయచేసి కూర్చోమని. ఏందియా అందరికీ నమస్కారం. ఈ రోజు మా జనసేన పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షులు మణికాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా నగరాధ్యక్షులు సుజయబాబు గారు కలిసి మేము ఈ రోజు ఈ కన్నుల పండుగకి రావడం కుదిరింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజు పెద్ద తలకాయగా పిలువబడుతున్న మంచి మనసున్న మహారాజు టిటిఆర్ సారు జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీలోకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నెల్లూరు మొత్తం ఖాళీ అయిపోయిందా అన్నట్టు రూపన్న గారు రావడం, సగం యూత్ అంతా మా వైపుకి రావడం చాలా బలంగా ఉంది. ఆల్రెడీ జనసేన అంటే యూత్ అంటే జనసేన అన్నట్టు కాకుంది, కానీ ఇప్పుడు ఆ యూత్ కి ఇంకా బలం వచ్చింది. మా రూపన్న రావడం ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మా జనసేన అదేవిధంగా టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో 10కి 10 బల్ల గుద్దు మేము ఖచ్చితంగా తీసుకొని వస్తామని చెప్పి, ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి కోరుకుంటున్నాము. మీరు నేను రాత్రి ఒకటిన మీరు అనౌన్స్ చేశారు. మీరు టాటాకు చెప్పండి, ఎన్ని చేసినా ఇక్కడ బెదిరే వాళ్ళు ఎవరూ లేరు. ఇది జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీ కలిసి ముందుకు వెళ్లే ప్రభుత్వం. ఈసారి ఖచ్చితంగా మీకు ఓటమి పాలు కుదరదు. ఖచ్చితంగా మీరు ఓటమి చేయి చూస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. జై హింద్, జై జనసేన. అదే సందేశాలు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సత్యరామకృష్ణారెడ్డి వారిని కించపరిచితంగా మాట్లాడుతుంది. ఆల్రెడీ మహిళలు అంటే వాళ్ళకి లెక్కలేని తనం ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు నోరు తెరిస్తే భూత పురాణాలు మాత్రమే మాట్లాడతారు. అటువంటి పార్టీలో ఒక మహిళగా ఆమెకి సొంత చెల్లికి ఆమెకి విలువ లేకుండా మాట్లాడిన అతన్ని మీరు బహిష్కరిస్తారా, లేకపోతే అతనికి ఇంకా పదవులు ఇచ్చి పైకి ఎక్కించుకుంటారో తెలియదు. సొంత తల్లిని చెల్లినే వదిలేసిన అతను ఏదో బాబాయ్ కొడుకు బాబాయ్ కూతురు ఆయన ఇటువంటి చెల్లిని ఇంకా ఆదరిస్తాడని ఏ విధంగా నమ్మకం? ప్లస్ ఏంటంటే వాళ్ళ సొంత చెల్లినే ఈ విధంగా ఓటు వేయకండి అంటే ఖచ్చితంగా మీరు అక్కడే చచ్చిపోయారు సగము. మీరు మొబైల్లాగా బయటికి రావడం కూడా వేస్ట్. ఆల్రెడీ మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 4 కళ్ళామని చెప్పి మా వాళ్ళు చాలా ట్రోల్ చేస్తున్నారు. అసలు మీరు చాలా అందంగా ఉన్నారు. అదే విధంగా కట్టుబట్టు చేసుకుని మీరు బయటకు వస్తే మేము చూసి మిమ్మల్ని నవ్వుకుంటాం తప్ప ఈసారి మీకు రాష్ట్ర ప్రజలు కానీ అదేవిధంగా జనసేన వాళ్ళు కానీ మీకు ఆదరించే ఇదే లేదని చెప్తున్నాం. అది గూడూరు నియోజకవర్గం, అది చిత్తూరు భారతీయ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తోటి వలసలు ఇక్కడ క్లీన్ స్వీప్ అయిపోతుంది నెల్లూరు ఉమ్మడి జిల్లా మొత్తం కూడా. ఎందుకంటే చాలా ప్రముఖుడు, పారిశ్రామికవేత్త, అందరి పేదల దగ్గర నుంచి అందరూ మన్నట పొందిన వాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా వేలాదిగా ప్రజలు వలసలు పోతున్నారు. ఇక్కడ ఈ అరాజక ప్రభుత్వాన్ని భరించలేకనే అందరూ కూడా టీడీపీకి వెళితేనే మనకు
అంత అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరుగుతాయని యువత అందరూ కూడా జాబ్ అంతా వస్తుందని అందరూ కూడా ఆశిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నెల్లూరు సిటీలో నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో కూడా అందరూ నారాయణ సార్ గారు మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన అందరినీ వేధిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు మన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన మహిళలకి చాలా అభివృద్ధిగా ఉంటుందని చెప్పి అందరు మహిళలు కూడా చైతన్యంతో అందరూ బయటకు వచ్చి అందరూ చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి సైకిల్ గుర్తుకే ఓటేమని అందరూ అభినందిస్తున్నాము. కాబట్టి జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్ బాబు గారు. ఈ రోజు చూస్తున్నారండి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ సార్ దంపతులు టీడీపీలో చేరుతున్నటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లా నలుమూలల నుంచి ఇవాళ పార్టీ క్యాడర్ రావడం జరిగింది. వైసీపీ కోలుకోలేనిగా ఈ సందర్భంగా వైసీపీకి జరుగుతుంది. అట్లాగే చిన్న వాళ్ళ దగ్గర నుంచి అనేక మంది కార్పొరేటర్స్ కానీ డిప్యూటీ మేయర్ దగ్గర నుంచి చిన్న కార్యకర్తల వరకు కూడా ఈ రోజు రాజీనామాలు చేసి పసుపు జెండా పట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఈ వాతావరణం చూస్తే మీ అందరూ కూడా అర్థమవుతుంది. అట్లాగే ఈ రోజు జిల్లాకి చాలా పట్టున్నటువంటి వైసీపీకి చాలా పట్టున్నటువంటి నెల్లూరు జిల్లా, ఆ నెల్లూరు జిల్లాలోనే ఈ రోజు వైఎస్ఆర్సీపీకి చావు దెబ్బలాగా ఈ వాతావరణం ఉంది. కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా ఈ వాతావరణం వస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నెల్లూరు జిల్లా రూరల్లో పసుపుమయమైంది. ఎందుకంటే ఈ రోజు వేమిరెడ్డి గారు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లా ఈ రోజు పసుపుమయం అయిందేనంటే ఆలోచించండి. సైకో పాలనలో ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కరు ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. చిన్న పెద్ద ముసలి ముతక ఎవరి దగ్గరకు పోయినా కూడా మేము ప్రతిరోజు తిరుగుతున్నాం, డోర్ టు డోర్ తిరుగుతున్నాము. డోర్ టు డోర్ లో కూడా ప్రతి ఒక్కరు అంటున్నారు మార్పు రావాలి, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే భవిష్యత్తు ఉంటుంది, మనకి సపరేట్ రాజధాని ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అలాగే ఈ రోజు విపిఆర్ తోటే చాలా మంది కూడా టీడీపీలో జాయిన్ అవుతున్నారు. చాలా సంతోషకరం. విపిఆర్ జాయిన్ అయిన దాని వల్ల వైసీపీ పూర్తిగా స్క్రీన్ క్లిప్ అయిపోతుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో 10 సీట్లు రావడం ఖాయమని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. అలాగే అందరం కూడా టీడీపీకి ఓటు వేసుకొని బిడ్డల భవిష్యత్తు కోసం అయితే నిరుద్యోగులకి ఉపాధి కోసం అయితే మనకి అన్ని విధాలా కూడా తెలుగుదేశం పార్టీ రావాలి. అందుకోసం ప్రతి ఒక్కరు తెలుగుదేశం చూస్తున్నారు. ఖచ్చితంగా 10కి 10 సీట్లు సాధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. నమస్కారం అండి, అందరికి నమస్కారం అండి. ఈ రోజు ఎంతో ముఖ్యమైన రోజు. జిల్లా మొత్తము పచ్చమయంగా తయారైంది. ఎందుకంటే ఈ రోజు విపిఆర్ గారు రాకతో 10కి 10 సీట్లు మనకు కన్ఫర్మ్ అవుతున్నాయి, కన్ఫర్మ్ అయ్యాయి కూడా. లాస్ట్ వైసీపీకి కంచుకొట్టగా ఉన్న నెల్లూరు జిల్లా ఈసారి 10కి 10 సీట్లు సాధించడానికి పసుపు సైన్యం అంతా సిద్ధంగా ఉంది. బాబు గారు రాక కోసం మేమందరం నిరీక్షిస్తున్నాం. గతంలో టీడీపీ ఏదైతే ఉందో దాదాపు 4 సంవత్సరాలు కూడా టీడీపీ జెండా నెల్లూరు సిటీలో కానీ రూరల్లో కానీ ఎక్కడ కూడా కనిపించిన దాఖలు. ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ టీడీపీ పార్టీలోకి రావడంతో కూడా జిల్లాతో పాటు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పసుపుమయమైందంటారా? ఖచ్చితంగా పసుమయమైంది. ఎక్కడ కానీ మీకు వైసీపీ జెండాలు కనిపించట్లేదు. సిటీ కానీ రూరల్ కానీ ఎక్కడ చూసినా ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి. అందరూ ప్రతిసారి మేము రూరల్లో అట్టడుగు స్థాయి నుంచి కూడా మేము ప్రతిరోజు క్యాంపెయిన్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తు మీద ఓటు వేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. 10కి 10 పసుపు పుష్పాలు మన